ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ తన మనసులో అనుకునే మాట ఏందో నేను చెప్పనా? ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ తన మనసులో అనుకునే మాట ఏంటంటే, అసలు ఈ జాబ్ ఎందుకు వచ్చిందిరా, ఈ జాబ్ రాకపోతే వేరేది ఏదో ఒకటి చేసుకుంటే నేను బతికేవాడిని కదా, ఈ జాబ్ ఎందుకు వచ్చిందిరా అని అనుకుంటూ ఉంటాడు ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. అయితే చాలామంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈ విధంగా ఎందుకు భావిస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో నుంచి కొన్ని ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ఒకటి వేజెస్, వాళ్ళ శాలరీ. ఏ ఎంప్లాయీ అయినా నెల మొత్తం కష్టపడేది ఆ నెల తర్వాత వచ్చే ఆ శాలరీ కోసం. కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ బాధ ఏమిటో తెలుసా? నెల మొత్తం కష్టపడ్డ తర్వాత వాళ్ళకి శాలరీ రాదు. వాళ్ళకి శాలరీస్ ఎప్పుడు వస్తాయంటే 2 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. కొన్ని ఆఫీసులు ఎలా ఉంటాయంటే 10 నెలలైనా ఇంకా వాళ్ళకి జీవితం రాని ఆఫీసులు కూడా ఉంటాయి. రెండో విషయం ఏంటంటే ఉద్యోగ భద్రత ఉండదు, జాబ్ గ్యారెంటీ అనేది ఉండదు. ఎప్పుడు ఏ ఏజెన్సీ వాడు వచ్చి, ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి టర్మినేషన్ లెటర్ ఇస్తాడో తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్య ఒక అవుట్సోర్సింగ్ కార్మికుడు జాబ్ చేస్తుంటాడు. మూడో రీజన్ ఏమిటంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండే బెనిఫిట్స్లలో ఏ బెనిఫిట్స్ కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి పెన్షన్ ఉండదు. ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చే చాలా బెనిఫిట్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఉండవు. ఇన్ని కష్టాల్లో కూడా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ తన బాధను దిగమించుకొని ఆ జాబ్ చేస్తుంటే అక్కడ ఆ ఎంప్లాయీస్ని అడ్డగోలుగా వాడుకుంటూ ఉంటారు. పర్సనల్గా వాళ్ళ ఇళ్లల్లో వాడుకుంటూ ఉంటారు. అవి తీసుకురావడానికి, ఇవి తీసుకురావడానికి, వీటి కోసం వాటి కోసం. ఒకవేళ వాళ్ళు టూర్ ప్లాన్ ఏమైనా వేసుకుంటే వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ గార్డ్గా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని వాడుకుంటారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందుల మధ్య అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కష్టపడుతూ చేస్తున్న జాబ్కి శాలరీ ఎంతో తెలుసా? అక్షరాల 13,500. ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయినా, ఏ గవర్నమెంట్ సెక్టార్లో అయినా, ఒక గవర్నమెంట్ సెక్టార్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ నడుస్తుంది అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంత ఇంపార్టెంటో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కూడా అంతే ఇంపార్టెంట్. అంతే కష్టపడుతూ ఉంటాడు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కూడా ఆ ఆఫీస్ కోసం. అక్షరాల 13,500 శాలరీ కోసం ఇంత కష్టపడుతూ, ఇంత ఇబ్బంది పడుతూ చేస్తుంటాడు జాబ్. అందుకోసం నేను స్టార్టింగే చెప్పాను, చాలామంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తన గుండెల్లో నుంచి వచ్చే మాట ఏమిటంటే, ఈ జాబ్ రాకపోతే వేరేది ఏదో ఒకటి చేసుకుని బతికేటోండి కదా అని అనుకుంటాడు. అయితే ఇక్కడ శాలరీ పరంగా చూసుకుంటే 3 రకాల అవుట్సోర్సింగ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి 15,500, రెండోది 19,500, ఇంకోటి 22,500. వీటిలో కూడా కట్టింగ్లు పోను 13,500, 17,500, 20,000 ఈ విధంగా కట్టింగ్లు పోను వస్తూ ఉంటాయి. ఇందులో ఇంకో విషయం ఏంటో తెలుసా? చాలా మంది దగ్గర 70% అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 13,500 శాలరీస్కే చేస్తూ ఉంటారు జాబ్స్. చాలా తక్కువ మంది 17,500, 20,000 శాలరీస్కి చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, 13,500కి ఏ మనిషి బతకగలడు? ఇంటి కిరాయిలే పోవాలి, ఇంటి ఖర్చులే పోవాలి, పిల్లలు స్కూల్కే పోవాలి, హాస్పిటల్ ఖర్చులు పోవాలి, అతను రానుపోని ఖర్చులే పోవాలి. ఇవన్నీ 13,500 పోతాయా? మరి ఆ జీవితం కూడా టైంకి పడుతుందా అంటే కాదు. 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, 10 నెలలకు ఒకసారి పడుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రెండోది గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి రిక్వెస్ట్ ఏంటంటే, ఇందులో ఎవరైతే అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తుంటారో వాళ్ళలో మంచిగా చదువుకొని ఉంటే, టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. ఏదో నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఒక ప్రైవేట్ సెక్టార్లో మీరు సెటిల్ అయిపోండి. ఆ అవుట్సోర్సింగ్ జాబ్ కంటే 100% ఈ ప్రైవేట్ జాబ్ బెటర్. రెండోది, నేను గవర్నమెంట్ని ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నానంటే, మినిమం బేసిక్ పే, ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి మినిమం 25,000 ఉండే విధంగా వాళ్ళని చూడండి. ఒక మనిషి బతకాలంటే, కనీసం తన ఖర్చులు పోవాలంటే కనీసం 25,000 ఉండాలి. తన ఖర్చులు పోయి, తన ఇంటి ఖర్చులు, తన కిరాయి ఖర్చు, తన పిల్లల ఖర్చు పోవాలంటే మినిమం బేసిక్ పే 25,000 ఉంటే వాళ్ళు కనీసం బతకగలుగుతారు. ఇది నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్. లేదా ఈ అవుట్సోర్సింగ్ సెక్టార్ని తీసిపడేయండి. మరో విషయం ఏంటంటే, ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎంత అమాయకుడు అంటే, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న లూప్ హోల్స్ తనకి తెలిసినా కూడా బయట పెట్టడు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ తప్పు చేస్తున్నాడు, ఏం దాచుతున్నాడు, ప్రతి విషయం చాలా వరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి తెలుసు. కానీ కంప్లైంట్ చేయడానికి భయపడుతుంటాడు. ఎందుకంటే వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మమ్మల్ని ఆడో తొక్కేస్తారో అని భయపడుతూ తాను ఏది తెలిసినా కూడా తన మనసులో ఉంచుకుంటాడు, ఏది బయట పెట్టడు. కానీ ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ధైర్యం చేసి బయటకు వస్తే దాదాపుగా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సస్పెండ్ అవుతారు, వాళ్ళ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు.